హాయ్ హలో వెల్కమ్ టు రైతు సమాచార వేదిక. నేను మీ బాబురావు, మీరు చూస్తున్నారు రైతు సమాచార వేదిక యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి జనవరి 3వ తారీఖు కొత్త సంవత్సరంలో అయితే ఉన్నాము. మనము ప్రజెంట్ వచ్చేసి రైతు యొక్క పొలంలో అయితే ఉన్నాము. చాలా బాగుంది తోట. ఇంతకుముందు అసలు ఎటువంటి గ్రోతింగ్ లేదు, ఏం లేదు తోట. అలాంటిది ఈ కేజీఎఫ్ మందు కొట్టిన తర్వాత ఎక్స్టెంట్ గ్రోతింగ్ వచ్చింది, చాలా మంచిగా వచ్చింది. ఈ మందు ముందే వస్తే బాగుండని రైతు చెప్పడం అయితే జరిగింది. ఒకసారి రైతు మాటలు తెలుసుకుందాము. నమస్తే అండి, మీ పేరు? వెంకన్న గారు. ఓకే, ఇప్పుడు ఎన్ని ఎకరాలు మిరప సాగు చేసేది? 2 ఎకరాలు. సో ఫ్లవరింగ్ చాలా బాగుంది, గ్రోతింగ్ మంచిగా ఉంది, మంచిగా పూత పిందె అవుతుంది, చాలా నీట్గా ఉంది తోట ప్రజెంట్ అయితే. సో ఈ కేజీఎఫ్ మందు మీరు ఎప్పుడు కొట్టారు? ఇందులో ఏమేమి వచ్చినాయి మందులు? 3 బుడ్లు వచ్చినాయి. 3 బుడ్లు వచ్చినాయి, ఒక ప్యాకెట్ వచ్చింది. 3 బుడ్లు ఒక ప్యాకెట్. ఇది పట్టుకో ఒకసారి, డబ్బా పట్టుకో. ఎంటీ బాటిల్. ఎట్లా కలిపిరు వీటిని? 3 ఒకటి కలిపిన, దీంట్లో సపరేట్ కలిపి ఈ పౌడర్ సపరేట్ కలిపారు. ఈ 3 బుడ్లు ఒక దాంట్లో కలిపారు. ఓకే, ఇది కొట్టిన తర్వాత మీకు ఏ విధంగా అనిపించింది? ఎట్లా వచ్చింది రిజల్ట్? ఇంత ముందు ఈ తోట ఎట్లుండే అసలు? ఇంత ముందు గ్రోతింగ్ ఏం లేదు, మొత్తం మాడిపోయింది. కొట్టిన తర్వాత మంచిగా రిజల్ట్ వచ్చింది, నీట్ గా వచ్చేసింది. నల్లి కూడా లేదు. దేని పని చేసింది? ఇది ఎట్లా వచ్చింది ఇప్పుడు? ముడత గాని, ఎగురు గాని, చిగురాకు గాని, కాపు గాని, పూత గాని అంత మంచిగా వచ్చింది. ఇప్పుడైతే మంచిగా ఉంది. కొనల వరకు కూడా పూత, మనకు కాయలు కూడా మంచిగా పడ్డాయి. పూతలో తామర పురుగు అనేది లేదు ప్రజెంట్. చూడండి ఒకసారి, పూతలో తామర పురుగు అనేది లేదు. అది మనకు కావాల్సింది. చిగురుల మీద కూడా మనకు ఎటువంటి నల్లి కానీ, తామర పురుగు కానీ, ఆకు కింద ఎటువంటి ప్రాబ్లం లేదు. చిగురు నీట్గా వస్తుంది. ఇంతకుముందు మాడిపోయిన తోట మంచిగా నీట్గా చిగురు వస్తుంది. నల్ల తామర చూద్దామంటే లేదు, అంత నీట్గా ఉంది. ఫ్లవరింగ్ బాగుంది, కానీ పూతలో మనకు తామర పురుగు, నల్లి సమస్య అనేది లేదు. చాలా బాగుంది. అందుకే ఇప్పుడు ఎగురు మంచిగా వస్తుంది. ఓకే, ఇంకా ఎలా అనిపించింది? ఇంకా మంచిగా అనిపించింది. మంచిగా పనిచేసిందా? కేజీఎఫ్ మంచిగా పనిచేసిందా? ఇదండి అగ్రిసైన్ కంపెనీ వారిది కేజీఎఫ్. ఇది కొట్టిన తర్వాత మనకు ఎర్ర నల్లికి, నల్ల తామరకి చాలా బాగా పనిచేస్తుందండి. గ్రోతింగ్ వస్తుంది తోట, చాలా మంచి క్రాప్ సెట్టింగ్ అవుతుంది. మనకు బూడిద తెగులు కానీ, పండాకు కానీ, అదేవిధంగా కాయమచ్చ సమస్య కానీ, సో అన్ని రోగాలకు ఒకటే మంది అండి కేజీఎఫ్. చాలా బాగా పనిచేస్తుంది, మంచి గ్రోతింగ్ వస్తుంది, మంచి క్రాప్ సెట్టింగ్ అవుతుంది, చాలా బాగుంటుంది. ఎందుకంటే రైతు ఎందుకు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారంటే, ఇంతకుముందు ఎటువంటి తోటలో ఎటువంటి గ్రోతింగ్ లేదు, మొత్తం మాడిపోయింది ఎర్ర నల్లికి, నల్ల తామరకి. అలాంటిది కేజీఎఫ్ కొట్టిన తర్వాత తోట గ్రీనిష్గా రావడం జరిగింది, తోట మంచిగా నీట్గా రావడం జరిగింది, మంచి గ్రోతింగ్ తోటి ప్రజెంట్ వచ్చేసి మంచి క్రాప్ సెట్ అవుతుంది. సో చాలా బాగుందని చెప్పేసి అంటున్నారు. ఓకేనండి, బాగా పని చేసింది. మళ్ళీ కొడతారా మరి? మళ్ళీ కొట్టుకోవాలా? ఇంతకుముందు తోట కమ్మలే అనుకుంటాం. ఇది కొట్టిన తర్వాత సైడ్ బ్రాంచెస్ మంచిగా వచ్చినాయి, బాగుంది తోట, చాలా నీట్గా వచ్చింది. ఓకేనండి, థ్యాంక్ యూ.